సిటీ కేబుల్ హార్ట్వేర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్ త్వరితగతిన నమోదు చేయాలి. పోలీసు అధికారులకు సూచించిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గోదావరి కన్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగుల ర్యాలీ. 5 రోజుల పాటు దినాలు ప్రకటించాలని డిమాండ్. ఫిబ్రవరి 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి పిలుపునిచ్చిన సిఐటియు. ఘనంగా తెలంగాణ కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుండి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 31న స్క్రూటీ ఉంటుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వరంగల్ జిల్లా హంటర్ రోడ్లో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణి అయిన డాక్టర్ మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కొలంబియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ మమత విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో హంటర్ రోడ్డులో వేగంగా వచ్చిన లారీ ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ మమతను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. భారీగా దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలు, పప్పులు, ఎరువుల ధరలు రూపాయి పతనంతో గణనీయంగా పెరిగాయి. గత 6 నెలల్లో వంట నూనె ధరలు 8 నుండి 12%, పప్పుల ధరలు 6 నుండి 9%, ఎరువుల ధరలు 10 నుండి 15% పెరిగాయి. దీనివల్ల ప్రజల రోజువారీ ఆహార ఖర్చు, వ్యవసాయ ఖర్చులు పెరిగి పంట ధరలు కూడా పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు కూడా, ముడి సరుకుల దిగుమతి ఖర్చు పెరగడంతో 4 నుండి 10% వరకు పెరిగాయి. ఎస్సీ పట్ల పోలీసు అధికారులతో సభ్యతతో వ్యవహరించాలని, ఎస్సీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్ త్వరితగతిన నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ పోలీసు అధికారులకు సూచించారు. రామగుండం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో మంగళవారం పోలీసు ఉన్నత అధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రివ్యూ మీటింగ్ ఎస్సీల పట్ల పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించడంపై ఎస్సీ కమిషన్ కు చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులు వారి పద్ధతుల్ని మార్చుకోవాలని సూచించారు. ఎస్సీల ప్రమోషన్స్, బ్యాక్లాగ్ ఉద్యోగుల విషయాల్లో కమిషన్ పనిచేస్తోందన్నారు. రాష్ట్ర డీజీపీ గారు ఉండాల్సిన ఈ బైఠకుల్లో ఉండాల్సి ఉండే, ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ దృష్ట్యా వారు అడిషనల్ డీజీపీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ 3 గంటలకు ఏదో మీటింగ్ అనే దృష్ట్యా రాలేకపోయినారు. వచ్చిన అధికారులందరితోటి కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఎక్కడైతే ఎస్సీల పట్ల మన పోలీసులు వ్యవహరించే తీరు, బట్ అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ప్రమోషన్స్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళ యొక్క గ్రీవెన్స్, వాళ్ళ వెల్ఫేర్ విషయంలో చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఎఫ్ఐఆర్లు కూడా వెంటనే రిజిస్టర్ చేయాలనేది కూడా కమిషన్ నుంచి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి పోలీస్ అధికారులు కూడా వాళ్ళు స్పందించి మేము ఎప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తామనే అంగీకారం కూడా వారు అంగీకరించడం జరిగింది. విషయం దృష్టికి చాలా ఫిర్యాదులు అందడం వల్ల మనము ఈ స్టేట్ లెవెల్ రివ్యూ ఈ రామగుండంలో జరపడం జరిగింది. సీనియారిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్రైటీరియా, ఆ క్రైటీరియాలో కొంతమంది ఫిట్ కావట్లేదు అన్నారు. దానికి మనమన్నాము కమిషన్ నుంచి డైరెక్షన్స్ ఇస్తాము. కమిషన్కు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే మేము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ మేము డైరెక్షన్ చేయడం వల్ల రిలాక్సేషన్స్ ఇస్తారు. ప్రమోషన్స్ కూడా వెంటనే ఆపద్దని చెప్పడం జరిగింది. నమస్తే అందరికీ. నా పేరు స్వరూప, నస్పూర్ కాలనీ. కుమారస్వామి అన్నటైనే నన్ను మోసం చేసిండు. నన్ను పెళ్ళి చేసుకొని మాట్లాడుతానని అన్నీ మాట్లాడి నన్ను మోసం చేస్తే పంచాయతీ కూడా పెట్టినాక మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్లో పిలిపించి మాట్లాడిపించి అట్టిగిన కేసులు పెట్టి జైలుకు పంపించిండు. నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉపేందర్ సార్తో. నేను దళిత బిడ్డనని
ఎస్సీ అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకొని మొత్తం మోసం చేసి నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎస్ఐతోని నన్ను జైలుకు పంపించి మోసం చేసి నా ఇల్లు నాకు రిజిస్ట్రేషన్ చేసి నాదే తప్పని ఒప్పుకొని నన్ను మోసం చేసిండు. ఏం జరగాలని చర్య తీసుకోవాలని ఇక్కడ దాకా వచ్చిన సార్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ UFBU ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా ఈ రోజు స్థానిక గోదావరిఖనిలోని అన్ని బ్యాంకుల ఎంప్లాయీస్ స్థానిక మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా 100 మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. వారి ప్రధాన డిమాండ్స్ 5 రోజుల పని దినాలు ప్రకటించడం. దీనిలో SBI నాయకులు నరేష్, సతీష్, UPI ఉదయ్ కుమార్, ఇతర అన్ని బ్యాంకుల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. KDCC దిలీప్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్ అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు. ఈరోజు సుమారు 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు నిరసనకు దిగినాం. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే 5 డే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, GIU అయినా, RBI అయినా, LIC అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు ఈ సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు 5 డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ 5 డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు. ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక. మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చరు, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ పై ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే UFBU, DFBC అయినా, RBI అయినా, ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్గా ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్తో ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం 5 డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఈరోజు మేము 27 తారీఖు UFB ఫోరం ప్రకారంగా UFB ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం. మాకు ఖచ్చితంగా ఈరోజు 5 డే బ్యాంకింగ్ ఇవ్వాలని కోరుకుంటాం. బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరిఖని బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఆల్రెడీ బ్యాంకును, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు UFB యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. మా డిమాండ్ 5 డే బ్యాంకింగ్. మా డిమాండ్ 5 డే బ్యాంకింగ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఆల్రెడీ IBI అనేది అంగీకరించింది. కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము. UFB నుంచి దేశవ్యాప్తంగా స్ట్రైక్ కాల్ ఇచ్చినాం. గోదావరిఖని చౌరస్తాలో బాబా తాజుద్దీన్ జన్మదినోత్సవం సందర్భంగా తాజుల్ ఔలియా SBO ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర సౌహార్దం, మానవతా భావాన్ని ప్రతిబింబించారు. బాబా తాజుద్దీన్ సందేశమైన ప్రేమ, సేవ, సమానత్వం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. ట్రస్ట్ నిర్వాహకులు అడ్వకేట్ షానవాజ్ ఖాన్, అఫ్జల్ రాజ్వి మాట్లాడారు. బాబా తాజుద్దీన్ జ్ఞాపకార్థం సమాజంలో ఐక్యత, సోదర భావం పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. అందరికీ మస్తే. ఈరోజు తాజులోలియా SBO ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సర్కారే బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తాజులోలియా SBO ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బాబా తాజుద్దీన్ వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై వారి యొక్క కృప, ఆప్యాయత, ప్రేమ కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. అన్య మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నాగ్పూర్ బాబా తాజుద్దీన్ వారి యొక్క సన్నిధానంలో వెళ్ళి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలను బాబా తాజుద్దీన్ వారి యొక్క సూఫీ బాబా దగ్గర తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాబా తాజుద్దీన్ రెహమతుల్లా అలై యొక్క ప్రేమ, ఆప్యాయత, కృప కలిగిన వారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారు. మరి కుల మతాలకు అతీతంగా ఒక మంచి సేవా భావంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఇటీ అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అన్యమతాలకు అతీతంగా ప్రేమ, ఆప్యాయతతోటి, సోదర భావంతో పాల్గొంటారు. కావున తాజులోలియా SBO ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి వారి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక అభినందనలను. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ సేవాభావంతో కలిసిమెలిసి ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాం.
సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ ఆఫీస్ బేరర్ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఆజీవన్ నూతన కమిటీ 17 మంది ఆఫీస్ బేరర్స్ 29 మంది కమిటీ సభ్యులతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరిగిందని ఆజీవన్ బ్రాంచ్ ఆఫీసర్ బేరర్స్ గౌరవ అధ్యక్షులుగా ఆరేపల్లి రాజమౌళి, అధ్యక్షులుగా మంగళ శివరామరెడ్డి, ట్రెజరర్గా సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అడ్వైజర్గా తోట హరిరావు మొత్తం 17 మందితో నూతన ఆఫీస్ బేరర్స్ నియమించుకోవడం జరిగిందని వర్కింగ్ కమిటీ సభ్యులుగా 29 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. చెప్తే కార్యక్రమం తీసుకోవాలి కానీ ఇంకోటి సార్ అవుతుంది దాని మీద అంటే చాలా కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. స్థానిక సంస్థల మీద కోట కార్యక్రమిస్తున్నాం. పాత కొత్త కొత్త ఎందుకు అంత కొత్త చెప్తే అది ఏం చేస్తాను. ముందు నాకు అటే ఫోన్ అనుకుని అటే వెళ్ళింది. ఆ సోదరు పిల్ల అయిపోయినేమో నా సోదరు నేను జరిగిందని చెప్పాలి. ఇప్పుడు పెయిన్ అని చెప్తుంది. అందరికీ ఒక ఫోటో ఓకేనా? ఒకటం రైన్ కొంచెం ఒకసారి ఆవు వాయి తీసుకోవచ్చు. పాయింట్ సనతో పాటు అందుద్దామా? సమయం ఉంది అని రామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరి కని చౌరస్తాకు చెందిన మేకల రవి సుమన్ తండ్రి మేకల రేడియం శ్రీనివాస్ కుమారుడు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో BA హానర్స్ ఇన్ మాస్ మీడియా కమ్యూనికేషన్ లో విద్యను అభ్యసిస్తున్నారు. విద్యలో భాగమైన ల్యాప్టాప్ అవసరం ఉండగా తన చదువులో ల్యాప్టాప్ లేక ఇబ్బందులు పడుతున్నారనే విషయం తెలుసుకున్న రామగుండం నియోజకవర్గ BRS రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో రవి సుమన్ కు KTR రామన్న గారి చేతుల మీదుగా ల్యాప్టాప్ అందించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలో పేదల పక్షపాతిగా నిరుపేదలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వివిధ వర్గాలకు చెందిన ఆపదలో ఉన్న వారికి అండగా వివిధ రకాలుగా హరీష్ రెడ్డి చేస్తున్న సేవల్ని అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ సెంటర్ గోదాంలో నాగుపాము కలకలం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గోదాం తయారీ కేంద్రంలో నాగుపాము గోదాంలో చొరబడగా ఒక్కసారి భయాందోళనకు గురైన గోదాం సిబ్బంది పామును చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలి స్నేక్ స్నాచర్ వెళ్ళా టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం మరియు జీడీకే
11 ఇంక్లైన్ గన్లో ఘనంగా తెలంగాణ కార్మిక సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడారు. పోరాటాలతో పురుడు పోసుకొని కార్మికుల హక్కుల కోసం నిరంతరం పాటుపడుతూ సెవెన్లిప్ గాని ప్రమాద బాధితుల పక్షాన పోరాటంతో పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందు నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మెలో అన్ని సంఘాల కార్మికులను ఐక్యం చేయడంలో తద్వారా తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందు వరుసలో నిలిచిందన్నారు. సింగరేణి ఏ విధంగా ఉండి ఇప్పుడు ఏ విధంగా సింగరేణి ఉన్నది, ఈ సింగరేణి ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కంపెనీ రక్షించుకుంటేనే మన ఉద్యోగాలు ఇంకా 30-35 ఏళ్ళు చేయాల్సినటువంటి యువతకు కానీ కొత్తగా వచ్చేటువంటి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా చూడాలి. ఇందాక నేను ఈనాడులో చూస్తే 51,000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయట. మొన్నటి వరకు 47-48 అన్నారు. ఈరోజు మరి కిషన్ రెడ్డి గారి రివ్యూ మీటింగుల్నే 51,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని. ఈ 51,000 కోట్ల బకాయిలు అనేటి మనకు వచ్చినట్లయితే ఎంత మనకు వడ్డీ రూపంలోనే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయల వడ్డీని మనం పొందుతాం. ఈ వడ్డీ పోతుంది, అసలు పోతుంది. మన ప్రాజెక్టులు లేవు, కొత్త బాయిలు లేవు, సోలార్ లేదు, గ్రీన్ ఎనర్జీ, గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ అంటాడు. కర్ణాటకలో బంగారం గనుల కోసం ఎక్స్కావేషన్ ఇస్తా అంటారు. వాటి ఇలాంటి అన్ని కూడా కార్మికులను మధ్య పెట్టడానికి ఏ ఒక్క ప్రాజెక్టు ద్వారానైనా ఈరోజు రాజస్థాన్లో సోలార్ కానీ థర్మల్ పవర్ వస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది. కాబట్టి ఉద్యోగాల కల్పన అనేటువంటిది నీకు ఆలోచన లేనటువంటి ప్రభుత్వం, లాభాలు వస్తేనే ఆ లాభాలలో కమిషన్ల కోసమే ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడలు అయితేంది ఈ యొక్క ఏఐటీసీ ఐఎన్టీసీలు నిమ్మకు నీరెత్తినట్టు ఎక్కడ కూడా మాట్లాడకపోవడం వల్లనే ఈరోజు సింగరేణి పరిస్థితి ఈ విధంగా దాపురించింది అనేటువంటిది మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని, తప్పకుండా ఈ 23 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మీ అందరి సహాయ సహకారాలతో ఈ సింగరేణి రక్షించుకుంటూ అభివృద్ధి వైపు వెళ్లే వైపుగా మన హక్కులను కాపాడుకోవడంతో పాటు మనకు విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి కృషి చేస్తుంది అనేటువంటిది తెలియజేస్తూ ఈరోజు జరిగే ఏ ఎన్నికల్లో అయినా కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, రేపు రాబోయేటువంటి మన సింగరేణి ఎన్నికలు అయితే దాంట్లో బీఆర్ఎస్ పార్టీని అయితే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని మీరు ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ మరొకసారి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కార్మికుల ఐక్యత. 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్జీవన్ ఏరియా నుండి ఉత్తమ అధికారిగా ఎంపికైన శ్రీ దేవర శ్రావణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్ ఆర్జీవన్ గారు కార్పొరేట్ కొత్తగూడెం నందు వారికి సింగరేణి సిఐ సి మరియు ఎండి గారి ద్వారా ఉత్తమ అధికారిగా శాలువతో సన్మానం చేసి బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మర్యాదపూర్వకంగా జీఎం కార్యాలయం నందు జీఎం గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్జీవన్ జీఎం శ్రీ లలిత్ కుమార్ గారు వారికి సర్టిఫికెట్ ప్రదానం చేసి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సెల తక్కలపల్లి గ్రామం సర్పంచ్ బండి శ్రీనివాస్ గారు ఈ రోజు అల్ట్రాటెక్ యాజమాన్యాన్ని కలవడం జరిగింది. బుధవారం, గురువారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానం చేయడం జరిగింది. ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ యాక్ట్ పై ఎఫ్ఐఆర్ త్వరితగతిన నమోదు చేయాలి. పోలీసు అధికారులకు సూచించిన జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గోదావరి కన్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగుల ర్యాలీ. 5 రోజుల పాటు దినాలు ప్రకటించాలని డిమాండ్. ఫిబ్రవరి 12న సింగరేణి కార్మికులు దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయండి పిలుపునిచ్చిన సిఐటియు. ఘనంగా తెలంగాణ కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. హాజరైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.